వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. యాంకరింగ్ అయినా, బుల్లితెరైనా, వెండితెరైనా అంతా నాదే అని తన టాలెంట్తో తెలుగు ప్రేక్షకులందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇవాళ వస్తే రేపే మర్చిపోతున్న కాలంలో 3 దశాబ్దాల ప్రయాణంలో ఎప్పటికీ ఈ అమ్మాయి మా ఇంటి పిల్లేనేమో అనిపించుకుంటున్న యాక్టర్, యాంకర్ ఎవరికి ఎలా గుర్తుకుండాలో అలాగే గుర్తుకుంది. ఆమె ఎవరో కాదు, అనితా చౌదరి గారు. ఈరోజు మన చిత్రసీమ 24 ఫ్రేమ్స్కి గెస్ట్గా వచ్చారు. ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇవాళ మా స్టూడియోకి రావడం రియల్లీ హ్యాపీ. చాలా రోజుల వెయిటింగ్కి ఈరోజు మాకు మీరు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్ ఫర్ మీ. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికన్నా ముందుగా మీకోసం ఒక స్పెషల్ ఏవి రెడీ చేసాము, అది చూద్దాం. షూర్. ఏవి ప్లీజ్? అనితా చౌదరి అటు యాంకరింగ్, ఇటు సీరియల్స్, మరోవైపు సినీ నటిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన నటి అనితా చౌదరి దూరదర్శన్లో సుశీల అనే 13 ఎపిసోడ్ల సీరియల్లో నటించి తదుపరి నాన్న, కస్తూరి వంటి సీరియల్స్ తో ఎంతగానో పాపులర్ అయ్యారు. ఛత్రపతి, నువ్వే నువ్వే, సంతోషం, రాజా, మురారి, మన్మధుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. ఛత్రపతిలో ఒరే సూర్యుడు అంటూ అనితా చౌదరి పలికించిన డైలాగ్ ఎంతగానో పాపులర్ అయ్యింది. ఇక ఉయ్యాల జంపాల మూవీ తన సినీ కెరీర్ లో ఓ మంచి మైల్ స్టోన్ గా నిలిచింది. ఇటీవలే విడుదలై ప్రేక్షకుల హృదయాలని కొల్లగొట్టిన లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమాలలో అద్భుతమైన పాత్రలతో ఎంతగానో మెప్పించారు అనితా చౌదరి. పుట్టింది కోల్కతాలో, అయినా చదువంతా హైదరాబాద్లోనే కొనసాగింది. ఇంట్లో చెప్పకుండా కూచిపూడి, కథక్, బ్యాలే డాన్సులు నేర్చుకున్నట్టు అనితా చౌదరి పలు సందర్భాల్లో చెప్పారు. మంజులా నాయుడు దర్శకత్వంలో ఈటీవీలో ప్రసారమైన కస్తూరి అనే డైలీ సీరియల్లో నటించడంతో అనితా చౌదరికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ సీరియల్ కి ఉత్తమ నటి అవార్డుని అందుకున్నారు. ప్రముఖ దర్శకులు ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వం వహించిన మైనా అనే చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టారు అనితా చౌదరి. 1999లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన రాజా సినిమాలో టీవీ యాంకర్ పాత్రలో తొలిసారిగా నటించారు అనితా చౌదరి. దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు అనితా చౌదరి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మర్చిపోలేని ఛానల్ ఏదైనా ఉందంటే దూరదర్శన్. మీకు దూరదర్శన్తో ప్రత్యేకంగా వ్యక్తిగత అనుబంధం ఉంది. ముందుగా దూరదర్శన్ గురించి మీ ఫీలింగ్స్? దూరదర్శన్ ఈజ్ అన్ ఎమోషన్. ప్రతి ఒక్కళ్ళకంటే నేను ఎక్కువ దూరదర్శన్ వర్క్ చేయలేదు. ద మూమెంట్ నా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు మంజులా నాయుడు గారి కస్తూరి కన్నా ముందు సుశీల అని ఒక సరోగసీ మీద అప్పట్లో ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద దూరదర్శన్కి ఒక సీరియల్ చేశారు. సో ఆ సీరియల్ ఒక్కటి చేశాను నాకు తెలిసి దూరదర్శన్కి. ఆ తర్వాత దూరదర్శన్కి ఒక షో హోస్ట్ చేశాను, ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ హోస్ట్ చేశాను నేను, నరేష్ గారు చేశాను. అలాగే సింగిల్ ఎపిసోడ్స్ అది చెప్తుంటేనే చాలా నాస్టాలజిక్గా ఉంది. ఇప్పుడు ఆ కల్చరు లేదు, ఆ ఇమోషను లేదు, ఏమంటారు కథ కానీ దాని గురించి ఆ ఫ్రెష్నెస్ లేదు. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ ఫర్ ఎవర్ దూరదర్శన్ ఈజ్ లైక్ మై మామ్ లాగా. అంటే అమ్మ నుంచి అదే ఆ ఇమోషన్ మనం తీయలేం, మన నుంచి అమ్మని తీయలేం లాగా దూరదర్శన్ అలాగా. మేడం, మీరు ఒక తెలిసి తెలియని వయసులో ఎవరో ఫ్రెండ్స్ యాంకరింగ్ ఉంది అంటే పంపిస్తే ఇష్టం లేకుండా వచ్చిన మీరు ఇవాళ ఇవేవీ లేకుండా అనితా చౌదరి అంటే మేము కాదు, మీరు కూడా బహుశా ఊహించుకోలేని సిచ్యువేషన్ దాకా వచ్చారు. ఇష్టం లేని దాన్ని ఎలా అడాప్ట్ చేసుకున్నారు, ఎలా ఇష్టపడ్డారు? నో, లెట్ మీ ఫస్ట్ కరెక్ట్ ద స్టేట్మెంట్. ఇష్టం లేక కాదు, తెలియక. నాకు అసలు ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. నేను సినిమాలకి వెళ్ళేదాన్ని కాదు. ఐఎమ్ మోస్ట్లీ ఆఫ్ లైక్ టామ్ బాయ్స్ లాగా. ఇప్పుడు చూసిన స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ అంటే మరీ అలా ఊహించుకోకండి, గల్లీలో గోళీలు ఆడే స్పోర్ట్స్ అనమాట అక్కడి నుంచి. సో యాంకరింగ్ అప్పుడు ఏంటంటే నా ఫ్రెండ్సే అప్లై చేశారు +1 అప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు. అప్పటికి నేను డాన్స్ నేర్చుకుంటున్నాను, ఇష్టం లేక చేయలేదండి. ద మూమెంట్ నేను అక్కడికి వెళ్ళినాక నాకు అర్థమైంది ఇది ఒక కొత్త మార్గం. యూనో మన చుట్టూ ఉన్న నేచరు, మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరు చూపించినా దారి వరకే చూపించారు, అది పట్టుకుని ముందుకు వెళ్ళాం. ఇష్టం లేక కాదు, బట్ నాకు అర్థం లేదు, అవగాహన లేదు, వాట్ ఈస్ దాట్ ఐ వాంట్ టు డూ అని. అంటే సీరియస్నెస్ కాకుండా నువ్వు నాకు నచ్చావులో వెంకటేష్ గారు చెప్పినట్టు ప్రకాష్ రాజ్ గారి సీన్ ఉంటే నువ్వేమవుదాం అనుకున్నావంటే, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు విజయశాంతి గారి సినిమాలు చూసేసి
నేను కర్తవ్యం అది యునో ఐ గ్రూ అప్ వాంటెడ్ టు బికమ్ సంథింగ్ సాలిడ్. ఆ తర్వాత నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను క్రికెట్, వాలీబాల్ నేషనల్ స్టేట్ వైడ్ ఆడాను. డాన్స్ కూడా అనుకోకుండా నేను చెప్పాను, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. మా పక్కింటి అమ్మాయిని క్లాస్లో దించడానికి వెళ్తే నన్ను బలవంతంగా మా డాన్స్ మాస్టర్ అనిల్ కుమార్ గారు నోరు మూసుకుని లోపలికి రా నేర్చుకో అన్నారు. సో ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇన్స్పిరేషన్తో. సో నాకంటూ నాకు ఏం కావాలి అని అర్థమయ్యేసరికి నేను ఐ బికమ్ అన్ యాంకర్. నేను జాబ్ చేసేదాన్ని, కాలేజ్కి వెళ్తూ పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని, డాన్స్ నేర్చుకునేదాన్ని. సో అది చాలా ఏళ్ళు జాబ్ మానేలేదు నేను. నాకు 750 రూపాయలు నా ఫస్ట్ జీతం పార్ట్ టైంకి ఉస్మాన్గంజ్లో. ఇట్స్ అ ఫర్నిచర్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ. అందులో నేను అకౌంట్స్ అతనికి అసిస్టెంట్గా ఉండేదాన్ని. సో నేను అప్పటికే 10th సమ్మర్లోనే, ఐ డోంట్ నో మీకు తెలుసో తెలియదు, అప్పట్లో 10th అయిపోయి సమ్మర్ హాలిడేస్ అంటే టైపు, షార్ట్ హ్యాండ్, ఇవన్నీ ఖాతా అంతా ఉండేది నేర్చుకోవడానికి. లక్కీలీ టైపింగ్ షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను కాబట్టి నాకు కూడా ఏంటంటే చాలా ఇండిపెండెంట్గా ఉండాలనే దాంతోనే నా చైల్డ్హుడ్ అంతా గడిచిపోయింది. సో మా మూడో అన్నయ్యకి తెలిసిన ఆఫీస్లో నన్ను పార్ట్ టైం జాబ్ పెట్టించారు. సో ఇండస్ట్రీ అంటే ఇక్కడ నేను ఉండగలనా లేదా ముందుకెళ్ళగలనా, ఐమ్ టాకింగ్ అబౌట్ 90sలో. అప్పుడు జాబ్ సెక్యూరిటీ ఉండింది నాకు. నేను ఇది చెయ్యలేకపోతే వెనక్కి వెళ్ళి నాకు స్టేబుల్ జాబ్ ఉంది, నా ఎంటర్ అయిపోతే డిగ్రీ అయితే బిఎస్ఆర్బిలో ఏవేవో చదివితే బ్యాంక్ జాబో ఏ టీచర్ జాబో, కాదంటే స్పోర్ట్స్ పర్సన్ అవుతాను అని ముందుకెళ్ళాను నేను. సో యాంకరింగ్ తీసుకున్నప్పుడు ఐ వాంటెడ్ టు కంటిన్యూ బికాస్ దెన్ ఐ అండర్స్టూడ్, ఓహో అంటే నలుగురు పెద్దవాళ్ళు నా టీచర్స్ వాళ్ళు వీళ్ళు చెప్పినాక దెన్ ఐ సెడ్ లైక్ ఓకే దీన్ని మనం సీరియస్గా తీసుకోగలిగితే ముందుకెళ్ళాలని. సెకండ్ ఇయర్ అప్పటికి దాన్ని నేను సీరియస్గా తీసుకున్నాను. బట్ నేను ఒక 4 సంవత్సరాల దాకా 3 రోజులు కూడా ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఎందుకంటే మా సార్ అడిగేవాళ్ళు, అభి హీరోయిన్ బన్ గైనా క్యూ ఆ రే అని. सर पता नहीं सर रास्ता तो ठीक है लेकिन पता नहीं आई डोंट नो व्हाट इज इन स्टोर फॉर मी सो आई नीड दैट సెక్యూర్డ్ థింగ్ బికాస్ నన్ను నేను సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీథింగ్ మనకి ఏ అమ్మా నాన్న ఒక్కళ్ళే నేర్పక్కర్లేదు, మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ కూడా నేర్పిస్తుంది. ఇదంతా జర్నీ చూసాక నమ్ముతారా, మనం అనుకుంది కాదు ఒకటి ఏదో రాసి పెట్టుంది దాని ద్వారానే మన లైఫ్ టర్న్ అవుతూ ఉంటుంది అనేది? రాసి పెట్టి ప్రతి లివింగ్ థింగ్కి నాన్ లివింగ్ థింగ్ కూడా రాసి పెట్టి ఉంటుంది. రాసి పెట్టుంది కాబట్టి మనం వెళ్ళిపోతామా కాదు, మనం ఎంత గోలు ఇది పెట్టుకుని మనం స్ట్రాంగ్గా మనం బిల్డ్ చేసుకుని ముందుకు వెళ్తామా అనేది కూడా యాడ్ అవుతుంది. కొన్ని అన్నీ అయిపోయాక అబ్బబ్బో మనకి రాసి పెట్టుంది అనుకుంటా. రాసి పెట్టి భగవంతుడు ఎప్పుడు పైనుంచే బ్రహ్మ రాసి పంపించేశారో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. ఆ రీజన్లో మనం ట్రైన్ చేసుకుని స్ట్రెంథెన్ చేసుకుని ముందుకెళ్తే తప్ప అయిపోయినాక అయ్యో రాసి పెట్టిందని ఐ బిలీవ్ ఇన్ ఇట్, దెన్ అగైన్ ఐ డోంట్ బిలీవ్ రాసి పెట్టింది కాబట్టి అయిందని. తప్పదు, అక్కడ దాకా అయితే కష్టపడి వెళ్ళాలి, వచ్చిన తర్వాత అయినా కష్టపడాలి. అండ్ మీరు యాంకరింగ్ చాలా బిజీగా ఉన్నారు అప్పటికి, ఒక 4-5 టాప్ యాంకర్స్, అందులో మీరు ఒకరు. ఖాళీయే ఉండకపోయేది, ఏ ఛానల్ చూసినా రిమోట్ మార్చినా మీరే కనిపించేవాళ్ళు. ఆ టైంలో హీరోయిన్గా రిజెక్ట్ చేయడం ఈవీవి గారు లాంటి సినిమా ఎప్పుడు, అది నాకు తెలిసి లైఫ్ టైం రిగ్రెట్ లాగా ఏమన్నా ఉంటుందా మీకు? రిగ్రెట్ లాగా ఉండదు, అచీవ్మెంట్ లాగా ఉంటుంది. ఎందుకు రిగ్రెట్ అవ్వాలి? నన్ను అడిగారు, నేను చేయలేకపోయాను. బికాస్ అగైన్ ఐ ఫెల్ట్ దట్ నెసెసిటీ. నేను ఇప్పుడు బ్రేక్ తీసుకుని అంటే అప్పుడు ఏంటంటే ఇది చేయాలంటే ఇది మానేయాలి లాగా, ఇప్పుడు అవసరం లేదు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వీళ్ళు, లేదంటే నాగార్జున గారు, నాని గారు, ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, ద బిగ్ ఆల్ లెజెండరీ పీపుల్ ఆర్ ఆల్సో ఇంటూ టెలివిజన్ దీస్ డేస్. కాబట్టి ఇప్పుడు అది లేదు. అప్పట్లో ఏంటంటే టెలివిజన్ మీరు ఇది చేయాలంటే అది మానేయాలి అని అంటే నేను అనుకున్నాను ఇది నా లైవ్లీహుడ్, దీన్ని నమ్ముకుని నన్ను నేను ట్రైన్ చేసుకుని ఐఎమ్ హియర్ ఫర్ ద యాంకరింగ్. టీవీలో యాక్ట్ చేస్తున్నాను అంటే ఒక సినిమా చేస్తే లైఫ్ ఉంటుందా? వాట్ ఇఫ్ ఐ డోంట్, నాకు ఆ విషయంలో మాత్రం ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ దట్ నేను అది గొప్పతనం కింద ఫీల్ అవ్వాలి, నేను ఎందుకు రిగ్రెట్ అవ్వాలి. ఈ డెసిషన్ మేకింగ్ అంతా చూస్తే యూఆర్ వెరీ స్ట్రాంగ్ అనిపిస్తోంది, అంటే మీ వ్యక్తిత్వం నిర్మాణం అంతా కూడా. ఎందుకంటే నో చెప్పడం అంత క్లారిటీగా, ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, లేదా ఎవరైనా గైడెన్స్ ఉన్న వాళ్ళని అడిగి వాళ్ళ మీద డిపెండ్ అవుతారు చాలామంది, మాకు తెలియదు మీరు చెప్పండి. అందరూ చేయొచ్చు కదా, సినిమా చేయొచ్చు కదా, అందరూ సినిమా అంటే సినిమా వచ్చేసిందని వెళ్ళిపోయి నన్ను టెలివిజన్ క్వీన్ లాగా ట్రీట్ చేస్తుంది కదండి. నేను పెద్ద 100 ఏళ్ళైనా టెలివిజన్, అప్పటికి మాకు దూరదర్శన్ తర్వాత ఇమ్మీడియట్గా వచ్చినాయి జెమినీ, ఈటీవీ, ఆ తర్వాత మా టీవీ, ఆ తర్వాత ఫర్ ఎవర్ నెవర్ ఎండింగ్ ఛానల్స్ వచ్చాయి. ఫర్ యాజ్
ఎటు చూసినా నీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎక్కడ కూడా నలుగురే, మీరు అన్నట్టు 5 యాంకర్స్ కూడా లేరు, 3 4 ఒక 2 మెయిల్ యాంకర్స్ తప్ప లేరు. సో ఇట్ హస్ ప్రైడ్ ఎక్కడుందంటే నన్ను ఇంత బాగా చూస్తున్న ఇండస్ట్రీ కదా. సో సినిమా చేయకూడదు అని లేదు, బట్ సినిమా అప్పుడు చేయకూడదు అనుకున్నాను. ఓకే, ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ అ సినిమా యాజ్ అ హీరోయిన్ అని అనిపించింది నాకు. ఓకే, అంటే ఎందుకు అనిపించింది అలా? ఎందుకంటే ఒకటి ఏంటంటే యాజ్ వెరీ క్లియర్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు లీవ్ టెలివిజన్. నాకు టీవీలో 24 గంటలు జనాలకి అనిపించాలి, నేను మాట్లాడాలి. నేను ఎక్కువ రోడ్ షోసే చేశాను. నాకు ఇలా స్టూడియోలో కూర్చోబెడితే ఊపిరి ఆడదనమాట. సడన్గా కొన్ని సెకండ్స్ తర్వాత సార్ ఏం చెప్తాను అని అంత. అంటే ఆయన బ్రూస్లీ గారు అన్నట్టు మనిషి ఒక వాటర్ లాగా ఉండాలి. వాటర్ని కింద పడేస్తే ఎనీ ఫామ్లో అది ఫామ్ అయిపోతూ వెళ్తుంది అనేది ఎప్పుడో లాంగ్ ఎగో విన్నా నేను. సో ఐ ఫెల్ట్ దట్ ఐమ్ లైక్ వాటర్. ప్రతి పర్సన్ ఒక వాటర్ లాగా, బాటిల్లో వేస్తే బాటిల్ ఫామ్, ప్లేట్లో వేస్తే ప్లేట్ ఫామ్. సో ఐ థాట్ లైక్ ఇది చేశాను. స్టూడియో షోస్ కూడా చాలా చేశాను. కాకపోతే ఐఎమ్ ఆల్వేస్ లైక్ పీపుల్స్ పర్సన్ అని నాకు తెలుసు అనమాట. ఐ థాట్ ఐల్ బి. మీ ఇంటర్వ్యూయర్గా కూడా ఎంత సెలబ్రిటీని చేశారు మీరు. అప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, సెలబ్రిటీ షోస్ అన్ని నేనే మీరే చేశారు. అదొక్కటి ఐ లవ్ దట్ పార్ట్ యాక్చువల్లీ. మీరే అంటే ఎలా ఇప్పుడు దీనికి ఒక రకంగా చేయాల్సి ఉంటుంది, మనం జనాల మధ్యలోకి వెళ్తే ఒక రకంగా చేయాల్సి ఉంటుంది. సాధారణంగా అందరూ ఏం ఫిక్స్ చేసుకుంటారంటే ఇది చేసిన వాళ్ళు అది చేయలేరు, అది చేసిన వాళ్ళు ఇది చేయలేరు అనుకుంటారు. ఇంకోటి కూడా ఉంది, టెలివిజన్ చేసిన వాళ్ళు సినిమాకి పనికిరారు, సినిమాకి చేసిన వాళ్ళు టెలివిజన్కి బ్రహ్మాండంగా పనికొస్తారు. సినిమాలు చేసిన వాళ్ళందరినీ మహారాజు మహారాణిలాగా టెలివిజన్కి తీసుకొస్తారు. యూ నవ్ దట్ ఓటీటీ బ్లా బ్లా బ్లా. మేము టెలివిజన్ నుంచి సినిమాకి వెళ్ళాలంటే అందరూ అన్నారు ఏదో చేసిందిరా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అని. ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అని చెప్పను. అసలు ఏమీ ఆలోచించలే, ఎందుకు అనుకుంటున్నారో కూడా తెలియదు. చాలామంది అన్నారు అనిత 2 సినిమాల తర్వాత పంపించేస్తారు. వెన్ ఐ డిడ్ నువ్వే ఆర్ సంతోషం, అప్పుడు దట్స్ ఇట్. ఇంకా బట్ నేను టీవీ చేస్తూనే ఉన్నాను, కస్తూరి చేస్తున్నాను, ఆ టైంలో మురారి చేశాను. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ మనని మనం ఎలాగా గొప్పగా ఊహించుకుంటాను. సో ఐ ఆల్వేస్ జనాలు యు ఆర్ బ్యూటిఫుల్, యు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్, ఆర్ యు ఆర్ ది బెస్ట్ అన్నప్పుడు ఎప్పుడు నేను పైకి వెళ్ళిపోలేదు. అఫ్కోర్స్ నన్ను ఎవరు యు ఆర్ ద వర్స్ట్ ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. కాకపోతే మెంటలీ ప్రిపేర్ అయిపోయేదాన్ని. నేనే ముందు ఓకే నా డ్రెస్ బాగాలేదనేది నాకే తెలియాలి, మీరు చెప్పేదాకా నేను ఆగకూడదు. సో 100 సార్లు నన్ను నేను చూసుకున్నాక వెన్ ఐ ట్రైన్ మై మైండ్కి యూ లుక్ రియలీ బ్యూటిఫుల్, దిస్ డ్రెస్ లుక్స్ గుడ్ ఆన్ యూ అనుకున్నాకే ఐ విల్ స్టెప్ అవుట్. మా ఇంట్లో నా చుట్టుపక్కల వాళ్ళు ఉన్న అందరు కూడా నేను ఒక షోకి వెళ్తున్నాను అంటే గమ్ముని ఎక్కడికి వెళ్తున్నా, ఇంట్లోంచి బయటికి వెళ్తున్నా, మా ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది ఫుల్ టైం కేర్ టేకర్ మా అబ్బాయికి, భవానీ అని. భవానీ ఈరోజు అర్జెంట్కి ఈవినింగ్ ప్రమోషన్కి వెళ్ళాలి అంటే వెళ్ళేసరికి 100 అన్నీ పెట్టేదనమాట. నేను అన్నీ చూసి వెళ్ళి ఒక జీన్స్ షర్ట్ వేసుకుని వెళ్తే అనుకున్నా మీకు బుర్రలో ఏదో ఉంటుంది, మేం చెప్పింది మీరు చేయరు అని కాదు. ప్రాబబ్లీ ఆ టైం కంఫర్ట్, నా బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, వాట్ ఐ వాంట్ టు వేర్. సో ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ జనాలకి కొంచెం కూడా పిక్కి అనుకున్నా. మై కంఫర్ట్ జోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఏది వింటున్నా మీరు వెరీ స్ట్రాంగ్ అనేది అర్థం అవుతుంది. అది స్ట్రాంగ్గా బికమింగ్ స్ట్రాంగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డేనా నాకు తెలియదండి. బట్ స్ట్రాంగ్ అనే దానికి అదేమంటారు కొల్మాను ఏం లేదు. యూ క్యాంట్ మెజర్ ద స్ట్రాంగ్నెస్. ఈ ఇంటర్వ్యూ కూడా నాకు స్ట్రెంగ్త్ వస్తుందేమో, మీతో మాట్లాడితే నాకు స్ట్రెంగ్త్ వస్తుంది. ఎవరిని కలిసినా ఎవరిని మాట్లాడినా ఐ ఫీల్ లైక్ అబ్జార్బింగ్ ద పాజిటివ్ థింగ్స్. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్, దెన్ యా ఇట్ ఈస్. ఎందుకంటే చాలామంది వాళ్ళ కంఫర్ట్ని వదులుకొని వాళ్ళ ఇష్టాలను కూడా పక్కన పెట్టి మొహమాటానికి వెళ్ళి, ఇప్పుడు ఒక పెద్ద గాగ్రాచోలు ఉంటుంది, పెద్ద అంబ్రిల్లా ఉంటుంది, ఉక్కపోస్తుంటుంది, బట్ అది వేసుకునే వెళ్తారు. అది మొహమాట. మీరు హౌ టు సే నో అనేది నన్ను ఎలా తీసుకొచ్చారు ఇండస్ట్రీలో భరించారో తెలియదు. నేను ఎవ్రీ టైం ఇది వేసుకోవాలి అంటే అది కాకుండా నాకు అంటే గొప్ప స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఛానల్స్ నా ప్రొడ్యూసర్స్ అనుకోవాలి, ఆర్ నా డిజైనర్స్ అనుకోవాలి. లేటెస్ట్గా అస్సలు నా వల్ల కాదు, నన్ను చేయమంటారా వద్దంటారా అనేదాన్ని. బికాజ్ నేను వేసుకున్న బరువు మోస్తూ నేను ఫోకస్ చేయలేను. ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ దట్. నిజంగా బిగినింగ్ ఐ వాజ్ లైక్ దాట్. కాకపోతే నేను ఇది ఒక్కటి కొంచెం అపోజ్ చేసిందని అంతా జ్యువెలరీ వేసుకుని, ఈవెన్ ఈటీవీ సుమన్ గారు వాళ్ళు కూడా ఇలాగే ఉండాలి, నేను మేకప్ తక్కువ వేసుకుని వెళ్తే ఏమండి అందరూ ఏమో ఎక్కువ కనిపిస్తున్నారు మీరు ఎలా మేకప్ తక్కువ వేసుకుంటే అని. మళ్ళీ మంజులా నాయుడు గారు వాళ్ళ టీంలోకి వెళ్ళినాక దెర్ వాజ్ నో మేకప్, జస్ట్ బీ యువర్ సెల్ఫ్. సో దట్ హ్యాస్ గివెన్ మీ దట్.
ఎక్కడ నేను డిమాండ్ చేయట్లేదు. ఇఫ్ యువర్ క్యారెక్టర్ డిమాండ్స్, ఎక్కడ హెవీ మేకప్ వేసుకోవాలని క్యారెక్టర్ డిమాండ్ చేయట్లేదు కదా. అవును. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. న్యాచురల్, అదే 30 ఏళ్ల తర్వాత ట్రెండ్ మారింది. 30 ఏళ్లకు ముందు నేను ఏదో ట్రై చేశాను, ట్రెండ్ సెట్ చేయబోలేదమ్మా. లేదు ఐ జస్ట్ క్యాంట్ హ్యాండిల్ ఆ మేకప్. నాకేంటంటే నా స్కిన్కి మేకప్ ఉండదు. నా బాడీ చాలా, should I say I'm hot? You are hot. I am hot, yeah. So heat. ఇప్పుడు ఇక్కడ ఏసీ ఉంది కాబట్టి బతికిపోయా, లేదంటే 4 ఫ్యాన్లు ఉండేవి. ఆ మేకప్ కారిపోయి దాని బదులు, ఆ తుడిచే బదులు ఇట్స్ బెటర్ బీ న్యాచురల్. ఈ మేకప్ ఇష్యూ కృష్ణవంశీ గారి సినిమాలో ఏదో అయింది కాదు, ఆయన నా గురించి తెలిసి అప్పటికి నేను కస్తూరి మురారికి మధ్యలో ఒక 3 నెలలు నలిగిపోయా. మేకప్ ఎవరిని వద్దన్నారు ఆయన. మురారి షార్ట్ వెళ్ళగానే అమ్మాయిలందరికీ వచ్చి స్పెసిఫిక్గా, మీకు తెలుసు ఎవరెవరు ఉన్నారు సినిమా, అంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఐ వాజ్ ఎ న్యూబీ టోటలీ. మేకప్ వద్దని చెప్పారు. నేను అసలు వేసుకోలే. వెళ్ళా సెట్కి వెళ్తే హేమ గారు వీళ్ళందరూ కొంచెం వేసుకోనట్టే, అంటే వాళ్ళందరికి అప్పటికి ప్రోస్ కదా, చేసుకున్నారు. అంటే ఎవరు ఇప్పటికీ వినరు. ఇప్పుడు చూడండి, సెట్కి వెళ్ళాక చాలాసార్లు మేకప్ వద్దన్నా, అండర్ ఐస్ బ్లాక్ ఉంటే ఈ కరెక్షన్, తర్వాత లైట్స్కి స్కిన్, ఇవాళ స్కిన్ క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే బికాజ్ యు ఆర్ బర్నింగ్ యువర్ లేయర్స్. పీపుల్ షుడ్ అండర్స్టాండ్. సో అప్పుడు ఆయన పిలిచి అందరినీ కేకలేశారనమాట. నేను ఏం చెప్పా, పల్లెటూరు రామచంద్రపురంలో ఒక మురారి చేస్తున్నావు, మేకప్లో అవసరం లేదు అని. నన్ను పిలిచి అన్నారు, ఏంటనిత మీకు కూడా చెప్పాలా నేను, నా కళ్ళెంపటలా అంటే నేను అసలు వేసుకోలేదు. సరే ఏం చేసాం, ఇంకా శోభన్ ఉన్నారు కదా ఇప్పుడు సంగీత్, శోభన్ ఏంటంటే దానికి ఆయన కో డైరెక్టరు ప్లస్ హీఈస్ ఆల్సో రైటర్ అనుకుంటా. నేను ఆయన చాలా షోస్ కో యాంకర్స్గా చేసాం. బాబు శోభన్ అనేవాళ్ళు. వెళ్ళిపోయి ఇలా అంటున్నారంటే, ఏంటి పిచ్చిదానిలా ఏడుస్తావు, నువ్వు మేకప్ వేసుకోలేదు, అంతే పని చేయి, కొంచెం పసుపు తీసుకుని వెళ్ళేసి మొహానికి పసుపు రాసేసుకుని వచ్చాను. ఆయన ఇచ్చిన సలహా ప్రకారం కొంచెం అసలు మేకప్ లేదు, బట్ స్టిల్ హీ థాట్ ఐఎమ్ వేరింగ్ ఇట్. పసుపు రాసేసుకుని నా లైఫ్లో, నా కెరియర్లో ఫస్ట్ టైం అంత కుంకుమ బొట్టు పెట్టుకుంది జస్ట్ ఆయన మాట మీద అనమాట. దెన్ సెట్కి వెళ్ళాను అనమాట. అప్పటికి వాళ్ళు నాకు పట్టు చీరలు ఇస్తే నేనే ఆ ఊళ్ళోకి వెళ్ళి సందులు గొంతు తిరిగి ఆ కాటన్ శారీస్ ఏవైతే కట్టుకున్నానో దట్ ఈస్ మై పర్సనల్. ఇది పాపం హీ నెవర్ సెడ్ నో కృష్ణవంశీ గారు. ఆ తర్వాత ఇది కదా నేను కావాలని, మరి ఇందాక నేను మేకప్ వేసుకోలేదు, ఇప్పుడు పసుపు పూసుకున్నాను, అందరూ అలాగే రెడీ అవ్వండి అన్నారు. ఇంకా సో డీగ్లామర్ కావాలి మీరు ఆ రోజు. డీగ్లామర్ కాదు, బట్ నేను ఎలా చెప్పాలి, ఏ క్యారెక్టర్కి, ఏ సరౌండింగ్స్కి, ఏ థీమ్కి, ఏ కథకి తగ్గట్టు మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవాలి. ఇప్పుడు నేను ఇలాగే ఉంటానంటే కుదరదు. డైరెక్టర్స్ ఐ, కెమెరామెన్స్ ఐ ఈజ్ యువర్ ప్రెజెన్స్, అంతే. సో అదొక్కటి నేర్చుకున్నాను. మీరు ఇదంతా జర్నీ ప్రాసెస్లో మీకే అంటే సెల్ఫ్ మేడ్, ఇంకా అంతే. ఇవాల్వింగ్ అంటారు, ఇవాల్వింగ్. ఇంకా ఇప్పటికి కూడా నేను సెట్కి నాకు ఒక కథ చెప్పారనుకోండి, పీకి పాకాన్ని పెడతాను. ఎలా ఉండాలి, ఏ ఊళ్ళో చేస్తున్నావు, ఆ ఊళ్ళో నా ఏజ్ గ్రూప్, ఈ ఫ్యామిలీలో నా ఏజ్ గ్రూప్ ఏంటి, నాకు తెల్ల వెంట్రుకలు ఉంటాయా, మడతలు ఉంటాయా, ఈ చీరలు ఉంటాయా, నేత చీర. ఓ మై గాడ్, నేను అసలు పిచ్చితనం అనమాట. అంటే ఇలాంటి వాళ్ళు నాకు ప్రకాష్ రాజ్ గారి దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే, నీ క్యారెక్టర్ నువ్వేం చేస్తున్నావు, ఆ ఫ్యామిలీ ఏంటి, వెల్దీయా, మిడిల్ క్లాసా అంటే. ఆయన నాకు వచ్చి కూర్చుని నేను చెప్పలేదమ్మా, నువ్వేలో ఆయన ఈ మండు టెండలో ఒక ఫాగ్ సీన్ చేస్తుంటే ఆయన చక్క స్వెటరు మఫ్లర్ వేసుకుని మంకీ క్యాప్ పెట్టుకుంటే అందరూ ఉడికిపోతుంటే మీరేంటండి అంటే కూర్చోబెట్టి ఇలా నేను క్యారెక్టర్కి తగ్గట్టు వెదర్ సినిమాలో వెదర్ ఏంటి, కోల్డ్ ఎర్లీ మార్నింగ్ శ్రేయాన్ తీసుకెళ్ళి ట్యాంక్ బండ్ మీద బర్త్డే కేక్ కట్టిస్తారు, అది మండు టెండ మిడిల్ ఆఫ్ ద సమ్మర్, బట్ సీన్ ఏంటి ఇది. సో చాలా మంది వల్ల డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనందరికీ ఒక ఇంపాక్ట్ ఉంటుంది, నేర్పిస్తారు. సో దట్ కైండ్ ఆఫ్ ఇవాల్వ్మెంట్ ఎవ్రీ డే ఉంది నాకు. అసలు ఈ రోజుకి ఉంటుంది. పిచ్చితనం అనుకోవచ్చు, ఐ డోంట్ నో, ఐఎమ్ క్రేజీ. మేడం మీ జర్నీ గురించి ఇంకా మాట్లాడదాం, బట్ ఈ లోపుగా చిన్న బ్రేక్ తీసుకుందాం. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో చిన్న విరామం తీసుకుందాం. మీరంటే వెంటనే గుర్తొచ్చేది ఛత్రపతి, ఉయ్యాల జంపాల. ఆయన అప్పుడు ఎంత మీరు గుర్తొచ్చారో, ఇప్పుడు లిటిల్ హార్ట్స్, తర్వాత రాజువేడ్స్ రాంబాయి, ప్రతిసారి ఇట్లా ఒకటి వస్తుంది, ఒక అలలాగా వస్తున్నారు మీరు. 1-2 సినిమాలతో మళ్ళీ ఒకసారి మీ వైబ్ అంతా ఇట్లా సొసైటీలో ఆరానంతా స్ప్రెడ్ చేస్తున్నారు.
ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇది? మన చేతుల్లో లేదు. సినిమాని తీసుకొచ్చేది సినిమా నిర్మాతలు, ఆ టీము. అవకాశం ఇచ్చినాక ఆ సినిమా ఒక స్టేజ్కి వెళ్ళడానికి అంతా ఒక 100 మందితో అందులోంచి చిన్న ఒక వాటర్ డ్రాప్ లాగా అంతే. సో అది హిట్స్ వచ్చాయా, బ్లాక్ బస్టర్స్ అయ్యాయా, సినిమాలు ఆడాయా లేదా అంత ఆలోచించను. మనకి వర్క్ చేస్తున్నావా, ఆ సాటిస్ఫాక్షన్ ఉందా, అది బాగా ఆడేసాయి, బాగా జనాలు చూసారనుకోండి, దట్ గివ్స్ మోర్ స్ట్రెంగ్త్. అలా అని మనం లో అయిపోలేదు. ఐ వెంట్ విత్ ద ఫ్లో యాక్చువల్లీ. అసలు జెన్జీకి ఎంత భలే అనిపిస్తుందో వాళ్ళతోటి. ఎప్పుడు సినిమాలో అసలు ఛత్రపతి చూసిన వాళ్ళు అప్పటి వాళ్ళంతా ఎక్స్ప్రెస్ చేయరు, అంత చెప్పుకోరు. అప్పటి సినిమా వర్షాలు పడ్డా, మబ్బులు వచ్చినా, బట్టలారకున్నా, సోషల్ మీడియాలో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా మీరే. ఛత్రపతి ఎక్కడ చూసినా మీరే. సూర్యుడు చిన్న పిల్లలకు కూడా మీరు తెలుసు. ఛత్రపతి సినిమాకి నా పెళ్ళికి కొన్ని రోజులు తేడా, అంటే 20 ఏళ్ళు అయి ఉంటుంది, దాటిపోయింది. సో ఛత్రపతి వచ్చింది, ఒక వేవ్ క్రియేట్ చేసింది. తర్వాత ప్రభాస్ గారి సినిమాలు, రాజమౌళి గారి సినిమాలు బోల్డ్ వచ్చాయి. ఈవెన్చువల్లీ నేను ఇవాల్వ్ అయింది ఏంటంటే, ఓ మై గాడ్, యుఎస్లో స్నో స్టామ్ వస్తే నాకు మెసేజ్, ఏమండి మీరు ఎక్కడున్నా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నామండి అంటే, ఏంటో ఇంత ప్రేమగా చూస్తే సూర్యుడు ఏంట్రా మంచు పడుతుందని. ఇక్కడ వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఎండలు వచ్చినాయి. సో జనాలు దేవుళ్ళండి. మై గాడ్. అండ్ మీమ్స్ హ్యాస్ బికమ్ సో, అంటే చాలాసార్లు మనకి పాపరజీ అంటారు కదా, అలా అయిపోయింది అనమాట. ఛత్రపతి అనే సినిమా గొప్పదనం నాకు రోజు రోజుకి తెలుసుకుంటూనే ఉన్నాను. అసలు ఎంత క్రేజీ ఉంటారంటే జనాలు. సూర్యుడు అనేది కామన్గా ఒక వారంలో 2 సార్లు అయినా ఆ టాపిక్ వస్తుంది, ఆ డైలాగ్ వస్తుంది. అది మీకోసమే అట్లా రాసిపెట్టి ఒక ముద్ర బ్రాండ్ అని అనిత చౌదరి గారు అంటే సూర్యుడు. అంతగా ఇంపాక్ట్ అనేది మీరు రాజమౌళి అదే కదా. ఈ మధ్య అది కూడా ఆలోచిస్తున్నాను అనమాట. ఐఎమ్ టేకింగ్ ఇట్ ఇన్ అ పాజిటివ్ స్ట్రైడ్. అరే ఇంత పాపులర్ చేస్తున్నారు ఏంటని. గుడ్. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా మీమ్స్ వల్ల జనాల దాకా వెళ్తున్నారు. యాక్టర్స్, సినిమా డైరెక్టర్స్ కానివ్వండి, రైటర్స్ గ్రౌండ్ మీమ్స్ రాయించేసుకుని చేస్తున్నారు వెంట. అది అవును. ఇప్పుడు పెయిడ్ మీమ్స్, సినిమా ప్రమోషన్ కి పెయిడ్ మీమ్స్ అయిపోయాయి ఇప్పుడు. మీమ్స్ అంటే అంత ఇంపాక్ట్. ఎందుకంటే ఈ యూత్ ఇప్పుడు జెన్జీ అయితే మీమ్సే, ఇంకా వేరే ఏం చూడరు. సినిమా చేసే ముందు నాకు తెలిసి నాకు అర్థమయ్యి, మేబీ ఐ మే బీ రాంగ్, ఓ సినిమా అనేది మొదలెట్టేటప్పుడు ఇదివరకు ఆడియన్స్ని ఆ సినిమా ఎలా తీసుకెళ్ళాలి అని ఆ స్టెప్ బై స్టెప్ వెళ్ళేది. బట్ వెనక్కి తిరిగి చూసుకుంటే లాస్ట్ ఒకసారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డెవలప్ అయ్యాక జనాలు మిలియనర్స్ అయ్యారు. ఐ డోంట్ రిగ్రెట్ దట్. నేను అన్నీ చేసుంటే, ఎండోర్స్మెంట్స్ చేసుంటే, లేదంటే బ్రాండింగ్ చేసుంటే, ఇన్ఫ్లుయెన్సింగ్ కైండ్ ఆఫ్ థింగ్ చేసుంటే, నేను 4 సినిమాల మీద చాలా ఎక్కువ సంపాదించింది. బట్ ఐ ఫీల్ దట్ మేబీ నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందేమో అని. అన్ని సినిమాలు చేయాలి, అన్ని షోస్ చేయాలి, నిజంగా బ్రాండ్ ప్రమోషన్స్ చేయాలి, కొలాబ్స్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, పేరు సంపాదించాలి. ఆ డబ్బులు నా కోసం, నా కుటుంబాని కోసం కాదు. ఎందుకంటే దర్ ఆల్ హ్యాపీ. మేము వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా హస్బెండ్ సైడ్ కానీ, మా ఫ్యామిలీ కానీ, మా ఇన్లాస్ కానీ, వీఆర్ వెరీ సింపుల్ ఫ్యామిలీ. నాకు ఒక బేసిక్ కారు, బేసిక్ అపార్ట్మెంట్, బేసిక్ అఫోర్డబిలిటీ మా ఆయన చేస్తా అన్న నేను అడిగినా మా ఆయన కొనరు, చేయరు. ఎందుకంటే దిస్ ఇస్ ఇట్. కారు మనం జనాల్లోకి వెళ్ళటానికి దుమ్ము ధూళి కాకుండా, నువ్వు యాక్టర్ కాబట్టి కావాలి. ఆయన అయితే వస్తే హైదరాబాద్ అంతా నడిచేస్తారు. నాట్ దట్ హీ క్యాంట్ ఎఫర్ట్. సో ఆ మినిమలిస్టిక్ లైఫ్ అలవాటు అయిపోయింది నాకు. నాగార్జున గారితో ఎప్పటి నుంచి మీకు పరిచయం? అది అంత మంచి రిలేషన్గా ఎలా మారింది? నాగార్జున గారికి నా వల్ల చాలా పాపులారిటీ వస్తుంది. ఎక్కడికి వెళ్ళి నాగార్జున గారు అంటారు. ఎస్ అనాల్సిందే. ఎందుకంటే హీ హ్యాస్ బీన్ మై మెంటర్. సినిమాలు అనేది ఆయనకి నేను ఫ్యాన్ కాదు. అలాగే అంటే అప్పట్లో ఆయనతో నేను యాంకరింగ్ అప్పటి నుంచి పరిచయం. నేను టెలివిజన్లో మెజారిటీ ఆఫ్ ద ప్రమోషన్స్ కానీ, మూవీ ప్రమోషన్స్, ఇంటరాక్షన్స్, ఇంటర్వ్యూస్ చేసినవి అన్నీ ప్రయారిటీలో ఎక్కువ నాగార్జున గారు. ఇప్పటికీ చాలా, నేను చిరంజీవి గారితో వర్క్ చేయలేదు, బాలకృష్ణ గారితో వర్క్ చేయలేదు, ఇలా చాలా ఉన్నాయి. నాకు ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సిద్ధార్థ్ గారు మీరు మరీ ఫీల్ అయింది అన్నీ మీరు అసలు ట్రాక్లో ఉన్నారు. సిద్ధార్థ్ అది చూసన్నా సినిమా వస్తుంది అనుకుని చెప్పా. అడగంటే అమ్మాయి నా పట్టుదని అర్థమైపోయింది. సో దేర్ ఈజ్ లైక్ సో మచ్ ఆఫ్ బాండింగ్ ఆయనతో సినిమాలు చేయకముందు నుంచి నేను టీవీలో చేసినప్పుడు చాలా సినిమాలు ప్రమోషన్స్ చేశాను. ఆయన నుంచి నేర్చుకుని అదే అంటున్నాను. చాలామంది ఏదన్నా ఎవరి గురించి ఎగ్జాంపుల్ చెప్తే ఆయన చెప్పారని చెప్పరు. మనం నేర్చుకోవడం అవతల వాళ్ళు చెప్తే కాదు, చూసి
ఇట్స్ లైక్ కాపీయింగ్. yes, yes. సో ఆయన చూసి నేను డిసిప్లిన్ నేర్చుకున్నాను, క్యారింగ్ యువర్ సెల్ఫ్ నేర్చుకున్నాను, హెల్దీగా ఎలా ఉండాలి. And such a positive soul. ఇట్ ఈస్ హీ ఈజ్ యాక్చువల్లీ హీ ఈజ్ అబ్బాయి ఉంటే నన్ను జూనియర్ నాగార్జున, టీవీ నాగార్జున అనేవాళ్ళేమో, అబ్బాయి ఓకే, ఉయ్యాల జంపాలి మేడం. ఎందుకు ఉయ్యాల జంప? మీరు నాకు బాధ, నాకు చాలా మందికి బాధే, ఛత్రపతిలోనే మీరు ఆ క్యారెక్టర్ ఎందుకు వేస్తారని. మీరు అప్పటికి చిన్న ఏజ్ అండ్ ఇప్పుడు సో బ్యూటిఫుల్, ఇంకా అప్పుడు చాలా అందంగా ఉండుంటారు. ఎందుకు ఆ డెసిషన్? నేను చాలాసార్లు అంటుంటాను, ఒక పిండిని తీసుకొచ్చి ఒక డైరెక్టర్ చేతిలో పెడితే ఇది చేతులు, ఇది కాళ్ళు, తలక, ఇది చీర, ఇది ఎక్స్ప్రెషన్ కానించి వాళ్ళు చెప్పింది ఇంప్రూవైజ్ చేసేదాన్ని, కానీ మనకంటూ ఏమీ లేదు. ఐఎమ్ లైక్ ఐ మీన్ ఏది తెలీదు నాకు. మేకప్తో కూర్చుంటే అట్లీస్ట్ ఈ రోజుకి కూడా నాకు ఐ డోంట్ మేకప్ ఇష్టం లేదు అని చెప్పుకుంటూ వస్తున్నా, కానీ నాకు చేత కాదు. ఓకే, నాకు చేత కాదు మేకప్ చేసుకోవడం. సో ఉయ్యాల జంపాల ఎందుకు, ఛత్రపతి ఎందుకు ఈరోజు మాట్లాడతారని అప్పుడు తెలిసి ఉంటుంది నాకు ఆల్రెడీ. ఛత్రపతి ఎంత హైప్ అవుతుంది, ఉయ్యాల జంపాలతో ఒక సినిమాకి పర్మనెంట్ అమ్మ అయిపోతారు. ఛత్రపతి ఓన్లీ రాజమౌళి గారు, రాజమౌళి గారి వల్లే అయ్యింది. అప్పటిదాకా నేను ఏంటంటే ఒక యంగ్ అండ్ అప్పట్లో మోడర్న్ యాంకర్ ఆర్ ఎ గుడ్ యాక్ట్రెస్ వరకే తెలుసు అందరికీ. అంటే ఇలాగా కూడా ఒక యాక్టర్ని మార్చేసి వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని ఇలా బయటకు తీసుకురావచ్చని ఆయనకి ఎందుకు అనిపించిందో తెలియదు. 20 ఏళ్ల క్రితం నాతో ఆయన చేయించారు ఛత్రపతి. ఉయ్యాల జంపాల మాత్రం ఉయ్యాల జంపాలలో అంటే మదర్ క్యారెక్టర్ చేయకూడదా, చెయ్యాలా అనే థాట్ కూడా లేని వయసులో ఐ వాజ్ జస్ట్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ బాయ్. మా వాడు జస్ట్ 1 year old వాట్స్ ఎవర్ 2 years 3 years. వరుడు అప్పుడు 6 months old మా వాడు. యాక్చువల్లీ నేను ఇండియా వచ్చి చేసి వెళ్ళాను, అది వేరే స్టోరీ. ఉయ్యాల జంపాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గీతా గొల్లా అని నా ఫ్రెండ్. మేమందరూ జమ్నీలో కలిసి వర్క్ చేసాం. తను నాకు కాల్ చేసి, అనితమ్మ ఇలాగా ఉయ్యాల జంపాలని ఒక సినిమా చేస్తున్నావు, దాంట్లో ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంది, నువ్వే చేయగలవు. నేనే చేయగలను అని, అదే మాకు కొంచెం ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్, నేనే చేయగలను పక్క. తర్వాత నెమ్మదిగా అది మదర్ రోలు. అంటే మదర్ రోలా, నేను నాన్న సీరియల్ తెలుసు కదా మీకు, తెలుసు, చిన్న బాబు అది. దాని తర్వాత మళ్ళీ నేను ఐ డోంట్ రిమెంబర్ డూయింగ్ ఎనీథింగ్ యాజ్ సచ్. మదర్ రోలు చిన్న పిల్లలు అసలు. అంటే నేను అన్నాను ఇప్పుడే కొంచెం చేద్దాం అన్నాక హీరోకి మదరు. బట్ కంగారు పడద్దు, 16 years బాయ్. అంటే మా అక్క కొడుకులు అప్పటికి 14-15 years. మా నీజెస్ నెవ్యూస్ అందరికీ తెలుసు. మై ఫ్యామిలీ ఈజ్ లైక్ అన్ ఓపెన్ టు ఆల్ అనమాట. బబ్లు డబ్బు వాళ్ళలాగే, శ్రీకాంత్ పింకీ లాగే, అంతే వాడి వయసు అని. అప్పటికి కూడా నేను ఇప్పుడే చేయను, నాకు ఐ థింక్ అంత లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ రాలేదేమో బాడీలో. మదర్ అంటే మదర్ లాగా బిహేవ్ చేయాలి. ఎవ్రీ సెల్ ఆఫ్ మై బాడీ షుడ్ ఫీల్ దట్. ఏదో అమ్మ అని చెప్పారు కాబట్టి అమ్మ నాన్న అని చెప్పడం కాదు కదా, నా బాడీ దానికి ఎక్కష్టం అవ్వాలి. గీత నేను చేయలేను, ఎన్ని అబద్ధాలు చెప్పుంటానంటే చైతన్య అడిగానేదాన్ని. మా హస్బెండ్ పేరు చైతన్య, అందరికి తెలుసు కాబట్టి. చైతన్య అడిగాడంటే మా ఆయన కాల్ చేసి, అనిత ఇలాగా మిమ్మల్ని అడగమన్నారు US నుంచి రావడానికి. నన్న ఇంత గౌరవం అయ్యో చెప్పడం. నేను ఈ సైడ్ లైక్ ఇఫ్ షీ వాంట్స్ టు డూ షీ కెన్ డూ అని. ఒక 1 month 2 months వెయిట్ చేశారు. తర్వాత నాకు పిక్చర్ పంపించండి అంటే మా నోడిది ఏదో చిన్నప్పుడు పిక్చర్ పంపించారు, రాజ్ తరుణ్ది. సరే నేను అనుకున్నా, సరే వాట్ ఎవర్, మంచిది అంటున్నారు, మన సినిమా ఇది. అప్పటికి నాగార్జున గారు ప్రొడ్యూసర్ కాదు, సురేష్ ప్రొడక్షన్స్ కాదు, అన్నపూర్ణ కాదు. నాగార్జున గారు ఫ్రెండ్ కదా, నో అసలు అప్పటికి నాగార్జున గారికి సంబంధమే లేదు. నాకు తెలిసి ఆయన రామ్మోహన్ గారు ప్రొడ్యూసర్. సో రామ్మోహన్ గారు తెలుసు కదా, చాలా సినిమాలు చేశారు. సో తర్వాత ఫోటో చూసాక సరే ఏదో అట్లే ఇంక చెయ్యి అంటే నీ కోసం చేస్తున్నా అన్న. బట్ ఐ నెవర్ ఎవర్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్, నమ్మరు, నా జీవితంలో వాకౌట్ ఎప్పుడు చేయలేదు ఏ ప్రోగ్రామ్ నుంచి. ఆఫ్ లైట్ ఒక ఛానల్ నుంచి చేశాను అనుకోండి, అది వేరే విషయం. వెరీ రీసెంట్లీ, అది రీసెంట్లీ 4 ఏళ్ల క్రితం లేండి. అది పర్లేదండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లా చేయడం తప్పు. అయితే నేను హైదరాబాద్లో ఫ్లైట్ దిగి విజయవాడ ఫ్లైట్ ఎక్కి, విజయవాడలో కార్ ఎక్కి అమలాపురం ఆ ఊరు వెళ్ళాక హోటల్లో దిగి గబ్బా మా స్టాఫ్ వచ్చేసారు. అప్పటికి సెట్కి వెళ్ళాక ఫస్ట్ కాస్ట్యూమ్స్ దగ్గర ఏదో తేడా వచ్చింది. యంగ్ మామ్, కొంచెం 40 years old మామ్, రెండింటికి ఒకటే లాంటి చీరలు తెచ్చారు. అక్కడ మొదలైంది తెక్క నాకు. షార్ట్కి వెళ్ళాలి. లైన్ ప్రొడ్యూసర్ నిమ్మకాయల ప్రసాద్ గారు అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఇంకొక ఆయన వచ్చాడు. నేను అన్నా, సార్
ట్రాన్సిషన్ అంటే తెలుసు కదా, ఈ ఏజ్కి ఇలాంటి పల్లెటూళ్ళ ప్రింటెడ్ శారీస్, ఆ ఏజ్కి కొంచెం కాటన్ శారీస్. మళ్ళీ సేమ్ స్టోరీ, ఊళ్ళోకి వెళ్ళి సందులన్నీ తిరిగి నేను బట్టలు తీసుకొచ్చుకుని నేను కుట్టించుకున్నాక దానికి ప్రొడక్షన్ లేదు సినిమాకి. దేర్ ఈజ్ ఓన్లీ 1 క్యాషియర్. నా మేకప్ మ్యాన్, నా హెయిర్ డ్రెస్సర్ని వద్దన్నారు, కంపెనీ వస్తా అన్నారు, ఎవరు లేరు, అయిపోయిందా, సెట్లోకి వెళ్ళానమ్మా నేను. ఇక్కడి నుంచి ఇలా చూస్తే హీరో, ఇక్కడి నుంచి చూస్తున్నాను ఎక్కడ తగ్గుతుంది ఇలా చూసా, మీసాలు గడ్డంతో కొడుకు. వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ సేయింగ్, వీడు నా కొడుకు ఏంటి, వాట్స్ యువర్ ఏజ్ అంటే ఐమ్ 23 మ్యామ్. అసలు నాకు అంటే కోపం, నాకు కూడా ఇలా ఈ రేంజ్లో కోపం కన్నా ఐ వాజ్ లైక్ చీటెడ్, అసహనం అనమాట. గీత లేదు, తను రాలేదు, హైదరాబాద్లో ఉంది. ఇంకా నేను వెళ్తున్నాను, నేను చెయ్యట్లేదు, నో వే ఐఎమ్ గోయింగ్ టు డూ అంటే నేను ప్రిపేర్ అవ్వలేదు మెంటలీ అని చెప్పి హోటల్ రూమ్కి వెళ్ళిపోయి తలపేసుకుని తీలే. అసలు వాడు కాల్ చేసి తీయలేదు. ఇంకొకటి ఆ ప్యారలల్ నాగార్జున గారి సినిమా ఒకటి ఒప్పుకున్నాను, మన సంతోషం డైరెక్టర్ దశరథ్ గారు, నాగార్జున గారు, మన ఆవిడ పేరు నయనతార సినిమా, నయనతార గారి సినిమా, అందులో ఒక కేమియో ఒప్పుకున్నాను. ఐ వాస్ టూ ఎక్సైటెడ్ మళ్ళీ నాగార్జున గారి సినిమా చేస్తున్నానని. ఈ లోపల ఈ సినిమాకి ఇంకా నేను ఎవరికి చెప్పాలి, గీతకు కాల్ చేసి ఏడ్చేసి నేను ఏంటి అసలు ఇంత అన్యాయం ఏంటి అంటే, నువ్వు అలా చెప్తే రావని, లేదంటే లేదు నేను అలా చెప్పానని, ఏవేవో జరిగినాయి. ఆ తర్వాత రామ్మోహన్ గారు వచ్చారు, ప్రొడ్యూసర్స్ వచ్చారు, అందరూ వచ్చారు. లేదండి ఇప్పుడు 11 రోజులు మీ షూటింగే పెట్టుకున్నాం, ఇంకేమీ లేదు మాకు, మీరు లేకపోతే సినిమా ఆపేయాలి మేము. సో మనకి ఒక మనస్సాక్షి ఒకటి ఉంటుంది కదా, రియాలిటీ అండ్ యూనో సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు ఒబ్లిగేట్ లాగా. దెన్ ఐ సెడ్ లైక్ సరే అని మళ్ళీ నేను దశరథ్కి కాల్ చేసి ఇలా ఉంది అంటే, అప్పుడు మళ్ళీ నాగార్జున గారు, అప్పుడు ఈ సినిమా ఐ థింక్ అప్పుడు తెలిసింది హీఈస్ గోయింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ ఆర్ వాట్స్ ఎవర్. నన్ను వాళ్ళు అన్నారు అంటే మా సినిమాకి రారా మీరు అని. మధ్యలో వీళ్ళు 1 day గ్యాప్ కూడా ఇవ్వకుండా ఈ సినిమా మొదలెట్టి సార్ అలా ఈ సినిమాను ఒప్పుకున్నాను నేను. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ మనసులో అది తీసేసాను. 100% ఐ హ్యావ్ గివెన్ ఫర్ ద ఫిలిం. ఐ ట్రైడ్ మై బెస్ట్. అంటే చాలాసార్లు కొన్ని షార్ట్స్ చూస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందేమో అనిపించినా నేను యూఎస్ వెళ్ళిపోయాను, ట్రాక్ మీద డబ్బింగ్ చెప్పేసి యూఎస్ వెళ్ళిపోయా. అక్కడి నుంచి సినిమా రిలీజ్కి వచ్చేటప్పటికి సినిమా ఆల్రెడీ నాగార్జున గారు సురేష్ ప్రొడక్షన్స్ తీసేసుకున్నారు, ప్రమోషన్ స్టార్ట్ అయిపోయాయి, సినిమా రెస్ట్ ఈజ్ ద హిస్టరీ. ఓకే, అక్కడ మొదలెడితే ఆ సినిమా నుంచి ఉయ్యాల జంపాల అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందో, 14 ఏళ్ళు అయిందా? ఈజీగా అయింది. 14 ఏళ్ళు అసలు మనం ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేకుండా అమ్మ 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 వెండితెరమ్మ. లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడాలి. ఈ జనరేషన్ మర్చిపోలేని క్యారెక్టర్ మీది. దాని గురించి ఒక బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో చిన్న విరామం తీసుకుందాం. మేడం, లిటిల్ హార్ట్స్ ఎలా అది మళ్ళీ మీకు రాజీవ్ కనకాల గారు అసలు ఫ్రెండ్స్ మీరంతా ఒక టీం లాగా వచ్చి వర్క్ చేసిన వాళ్ళే కదా, ఎలా ఉంది మీకు ఫీల్ అంతా? రాజీవ్తో నేను కస్తూరి తర్వాత నువ్వే సినిమా, ఆ తర్వాత మళ్ళీ లిటిల్ హార్ట్స్ హ్యాపెన్. బా, అంత లాంగ్ గ్యాప్ అసలు లాంగ్ గ్యాప్ అంటే కలుస్తూనే ఉంటాము ఎప్పుడు. ఇట్ నెవర్ హ్యాపెన్ అంటే ఆఫర్స్ వచ్చినప్పుడు డేట్స్ ఇష్యూ రావటము, నేను ఇండియాలో లేకపోవటము, ఫర్ వాట్ ఎవర్. నేను రాజీవ్ మళ్ళీ హర్ష ఐ థింక్ ఏదో చేసినట్టున్నాగా, నేను రాజీవ్ అయితే రోజు కలిసేవాళ్ళం, బట్ ఎప్పుడు సినిమా చేయలేదు. ఈ ఆపర్చునిటీ రాజీవ్ కూడా ఐ థింక్ నాకు తెలిసి జగపతి బాబు గారు చేయాల్సిన రోలు, తర్వాత సాయి కుమార్ గారు అనుకున్న, అంటే ఆ రోల్ అలా ఆ డైరెక్టర్ అనుకున్నాక ఆ రోల్ ఎవరికి రాసి పెట్టుందో వాళ్ళకి వెళ్ళింది. ఇప్పుడు రాజీవ్ గారు తప్ప ఇంకెవరు ఊహించుకోలేని సిచ్యువేషన్ ఆ క్యారెక్టర్. నాకు కూడా బ్యాకప్ పెట్టుకుని ఉండుంటారు, బట్ మేమిద్దరం అలాగా మేము షాక్, వండర్ఫుల్ కాంబినేషన్ అని చెప్పేసి వి ఎంజాయ్డ్ థరోలీ. అసలు మేము వర్క్ చేయడం తక్కువ మాట్లాడుకో అంటే ఇన్ ఏ వే అంటే ఇట్ క్యాచింగ్ అప్ ఆన్ సో మెనీ థింగ్స్ అనమాట. అసలు మమ్మల్ని మా జోలికి వచ్చి ఇలా బ్రేక్ వచ్చిందంటే రాజీవ్ అనిత అక్కడ సెట్లోనే కూర్చునే వాళ్ళం, ఒక మూల కుర్చీలు వేసుకుని మళ్ళీ షార్ట్కి అంటే మామూలుగా అయితే క్యారీవాన్లోకి వెళ్ళేసి రెస్ట్ తీసుకోండి అన్నా కూడా ఆ కార్నర్లో కూర్చునేవాళ్ళం. మమ్మల్ని చూసి వాళ్ళు కూడా మేము ఏదో ఒక రోజు నేను లేకపోతే చెప్పేవాళ్ళు అనమాట, మ్యామ్ నిన్న మీరు లేరు, బోర్ కొట్టేసింది. ఆహా ఇలా ఉందా. సో రాజీవ్ వర్క్ చేయడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ
క్లోజ్ టు మై హార్ట్ మళ్ళీ అగైన్. చిన్న సినిమా రిలీజే అవ్వదు అనుకుంటారు, కానీ అనిత క్యారెక్టర్ ఏదైనా ఉన్నాయి చిన్న సినిమాలు రిలీజ్ అవ్వవు అనుకున్న సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిపోతుంటాయి. అది ఉయ్యాల జంపాల, లిటిల్ హార్ట్స్, తర్వాత రాజు వెడ్స్ రాంబాయి, ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి ఈ టాక్ ఉంది. అంటే మీ దాకా ఈ లక్ అదృష్టం బాగా నమ్ముతారు కదా, తను ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్ అయిపోతాయి అనేది అంటున్నారు. కొంచెం భయంగానే ఉంది కదా, బాధ్యత అనిపిస్తుంది. బాధ్యత అంటే నాకు సంబంధం లేని బాధ్యత, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఫిల్మ్. బట్ నేను అఫర్మేషన్స్ నాకు చాలాసార్లు అంటే సినిమా బాగుంది బాగోలేదు అనుకోను, కానీ ఆ ఫీల్ ఉంటుంది కొన్ని సినిమాలకి, ప్రతి మనిషికి ఉంటుంది. మన ఇప్పుడు మీరు ఈ షో అనుకుందాం, మీకు ఇంటి దగ్గర మొదలైన కాడి నుంచి ఒక రాజీవో సుమానో ఎవరైనా వస్తున్నారంటే మీకు ఒక ఫీల్ ఉంటుంది. అనితా చౌదరి గారు మీతో కృష్ణవేణి గారితో ఒక ఇంటర్వ్యూ అంటే నాకు కూడా ఒక ఫీల్ ఉంటుంది, ఓ తను ఎవరో ఐ మైట్ గెట్ సర్టైన్ ఇది లాగా. అలా ఒక సినిమాకి ఒక ఫీల్ ఉంటుంది కథ విన్నప్పుడు. అన్ని సినిమాలు బాగుండాలి, వాళ్ళు బతికితేనే మనం బతుకుతామనున్నా యూ నెవర్ నో. మా గొప్పతనం కాదు, ఆడియన్స్ గొప్పతనం, చూసేవాళ్ళు యాక్సెప్టెన్స్, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఉన్నాయి, ఎటుపోతే మనం అట్టనమాట. సో అది కొంచెం భయంగానే. ఒకప్పుడు రమ్య కృష్ణ గారు, ఒకప్పుడు చాలా మంది యాక్టర్స్ అంటే అలా అంటే వాళ్ళతో పోల్చుకుంటున్నావా అంటే వాళ్ళతో పోల్చట్లేదు, ఆ సిచ్యువేషన్ ఏంటంటే. అందుకని నేను అవునా అండి సినిమా బాగా చేశారండి, అందులో నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఐ హ్యావ్ అ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అండి, అంతే. అండ్ మీరు బార్న్ అండ్ బాటప్ అంతా హైదరాబాద్ స్లాంగ్ వేరు, ఊర్లలో తెలంగాణ స్లాంగ్ వేరే ఉంటుంది. నేను బార్న్ ఇన్ క్యాల్కటా అండి, బాటప్ ఇన్ హైదరాబాద్. మా నాన్నగారు అక్కడ వర్క్ చేసేవాళ్ళు క్యాల్కటాలో, అక్కడ పుట్టామన్నమాట. అక్కడ పుట్టినాక హైదరాబాద్, మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ, మా నాన్నమ్మ వాళ్ళందరూ హైదరాబాద్. సో అక్కడి నుంచి మేము వీళ్ళు ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ నాన్న క్యాల్కటాలో తేలారు. మేము 5 పుట్టేశాక హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చేసరికి నేను ఐ థింక్ ప్రీ స్కూల్లో ఉన్నాను. సో ఆల్మోస్ట్ ఇక్కడ తెలంగాణ స్లాంగ్, హైదరాబాద్ స్లాంగ్, తెలంగాణ కాదు ఆంధ్ర కాదు, ఇట్స్ హైదరాబాద్. రాజు వెడ్స్ రాంబాయి ఏమో పక్కా ఊర్లలో తెలంగాణ స్లాంగ్, చాలా తేడా ఉంటాయి. కొన్ని పదాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కూడా కాదు. అవునండి. ఎలా అడాప్ట్ చేసుకున్నారు అది? ఇట్ వాజ్ అ స్కేరీ సిచ్యువేషన్ నాకు, ఎందుకంటే నరేషన్ ఇచ్చినప్పుడే నేను వేణుడుగుల గారు ఇంకా డైరెక్టర్ ఇద్దరు నా నెక్ పెయిన్ వచ్చేంత వరకు చూసా. ఏ ఉద్దేశంతో పిలిచారు నన్ను? ఛానల్ వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారు నేను చేయనని చెప్పాను. చేయలేనేమోలేండి నేను అంటే, లేదు ఒకసారి నరేషన్ వినండి అని. వేణుడుగుల గారు ఐ అండర్స్టాండ్, ఆయన ఒక మాట అన్నారు, నేను మీ ఫ్యాన్ అండి, ఐ వుడెంట్ సే వీ గ్రో అప్ వాచింగ్ యూ అని, బట్ మీరు చేసిన చాలా వర్క్ నాకు చాలా ఇష్టం, ఈ క్యారెక్టర్కి మీరే యాప్ట్ అనుకుంటున్నామంటే ఏ లెక్కన. ఫస్ట్ మాండలికం అంటారు కదా, ఇప్పుడు మీరు ఒక్కొక్క స్టేట్కి వెళ్తే ఒక్కొక్క విలేజ్కి కూడా ఒక యాస ఉంటుంది. ఆ ఊళ్ళో యాస కాదు, అది భాషని దాన్ని ఇంకేమన్నా చేయొచ్చు. అంటే బోసున్నారు డైరెక్టర్ గారు, వాళ్ళ ఊరు, వాళ్ళ చుట్టుపక్కల ఊరు. అంటే అలాంటిది నేను ఎప్పుడు చేయలేదు నిజంగా. ఇది ఇట్స్ లైక్ దాని మీద ఉన్న కృషి నేను చదువు మీద కూడా పెట్టుంటే ఎక్కడో ఉండేదాన్ని ఏమో తెలియదు, కానీ చాలా కష్టం అనిపించింది. బట్ దే మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అంటే నాకు ఇప్పటికి కూడా చిన్నప్పుడు నీ అబ్బా అనేదాన్ని, ఈ లోకల్ ఇది గ్రోయింగ్ అప్, అది మానటానికి చాలా అంటే జోక్గా నీ అబ్బా అనేవాళ్ళం. ద మూమెంట్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఆల్, అమ్మో ఇలా మాట్లాడకూడదు, యూ ఆర్ లైక్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ అని. సో ఆ గల్లీ అంతా మానేసి బిహేవియరల్ చేంజెస్ వచ్చాయి. ఇక్కడ యూ హ్యావ్ టు, రాత్రంతా ప్రాక్టీస్ చేశాను. డైరెక్టర్ని కూర్చోబెట్టుకుని, శివాజీ రాజాని కూర్చోబెట్టుకుని రోజు రిహార్సల్స్ అనేదాన్ని. శివాజీ అయితే తిట్టేవాడు, అని ఏంటని 8 అంటే నేను చెయ్యను అనేవాడు అనమాట. రిహార్సల్కి వస్తావా రూమ్స్ అని పక్కనే వేయించుకున్నాను. రోజు బోస్కి కూడా చాలా ఏంటంటే ఆయనతో కూర్చొని రిహార్సల్స్ చేస్తే ఆయనకు తృప్తి. ఆయన పక్క అదే స్లాంగ్ ఊరు నుంచి. ఇప్పటికీ కూడా అసలు నేనా అనిపించే అంతగా. ఒకటేంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వగలిగాను, కానీ ఆ వర్డ్ డైలాగ్స్ కొంచెం భయం వేసేది. సో నన్ను పీపుల్ మైట్ హ్యావ్ హేటెడ్ మీ ఫర్ దాట్. అఖిల్ నేను కొంచెం ఎక్కువ దీని గురించి స్టడీ చేసేవాళ్ళం, కానీ శివాజీ తిట్టేవాడు, ఏంటని చెప్పినట్టు చెప్తే అయిపోద్ది కదండి. కాదు మనం 4 కూర్చోవాలి, డెత్ సీన్ కూడా నేను చచ్చిపోయాను కదండి, నువ్వు చచ్చిపోయినట్టు కూడా నువ్వు చూపించాలి ఇప్పుడు. ఐఎమ్ సో సారీ. సో ఇట్ ఈస్ అ టాస్క్ అండి. కాకపోతే
ఒక విల్ పవర్ పెరిగింది. ఎందుకంటే నాకు వేరే భాష మీరు చూడండి, నేను హిందీ ఫస్ట్ చేశా, ఇంగ్లీష్ చేశా, తెలుగు చేశా, కానీ మలయాళం, తమిళ్, కన్నడ ఇలాంటి వేరే రీజనల్వి చేయలేదు. అట్లీస్ట్ తెలంగాణ, రాయలసీమ ఇంకోటి కూడా ఏమీ చేయలేదు నేను. అలాంటి దాన్ని ఒక 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 నాకు ఒక కొత్తగా ఒక యాడెడ్ ఫెదర్ ఇన్ మై క్యాప్ లాగా అవకాశం వచ్చింది, చేశాను. నౌ ఐఎమ్ కాన్ఫిడెంట్. కెఫేస్ లో మ్యూజిక్ బ్యాండ్స్ కూడా ఉంటాయి కదా ఎప్పుడు. అది కౌసల్య గారు వచ్చినప్పుడు చాలా తను కూడా వచ్చి పాడారు కదా, ఒకసారి దాని గురించి చెప్పండి, మీ కెఫే గురించి. యాక్చువల్లీ ఏంటంటేనమ్మా, ఆ ప్లేస్ నాకు వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు అప్పటికి నేను మా ఇంటి సరౌండింగ్స్లో మాదాపూర్లో అలా పెడదామని ఒక కోజీ ప్లేస్, నాకు ఇంత ప్లేస్ చాలనుకున్నాను. బట్ ఆ కెఫే నేను ఆ గచ్చిబౌలిలో పెట్టడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఒక హోటల్ ఉండేది. ఆ హోటల్ ఓనర్ వచ్చి నాకు ఆర్ట్ డైరెక్టర్గా పరిచయం అనమాట. మ్యామ్ అని, అంటే ఒక సిస్టర్లీ దీంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా. వాళ్ళ హోటల్ సరిగ్గా రన్ అవ్వట్లేదు, వైల్డ్ వింగ్స్ అని ఒక హోటల్ అది. ఆ లౌంజ్ ప్లేస్ 2 ఏళ్ళని ఆ హోటల్ పెట్టినప్పుడు కూడా నాకు చెప్తే నేను ఇలా చేయండి అని చెప్పి సజెషన్స్ ఇచ్చాను అనమాట. 1 year అయినా అది కొంచెం లాస్లో వెళ్తుందని, మ్యామ్ ప్లీజ్ ఇక్కడ పెట్టండి 2000+ SFT నాకు అవసరం లేదండి, 700-800 చాలన్నాను. అంటే ప్లీజ్ మ్యామ్ మాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, ఇది పెట్టండి అంటే. నేను అనుకున్న అంత ప్లేస్లో నా కాఫీ షాప్ ఇంతే ఉంది. 1500లో ఏం చేయాలి అని కూర్చుని ఆలోచించినప్పుడు మనం వీఆర్ ఎ క్రియేటివ్ పీపుల్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఎ బ్యాండ్. వెదర్ నాకు 700-300 SFT ఉన్నా ఒక కార్నర్లో ఒక బ్యాండ్ ఉండాలి. మనిషికి మ్యూజిక్, నేచర్, ఫుడ్తో పాటు నీ లైఫ్లో ఇవన్నీ ఇంపార్టెంట్. నేచర్ ఒకటి, థెరపీ ఇది అనుకున్నప్పుడు నేను అనుకున్నా సరే, నేను మరి రెవెన్యూ జనరేట్ చేయాలి కదా, అంత ప్లేస్కి నేను రెంట్ కట్టాలి అంటే. దెన్ ఐ థాట్ మనం చిన్నగా బ్యాండ్ అనుకున్నది మనం ట్రిబ్యూట్ చేద్దామని. సో అలాగా మ్యూజిషియన్స్కి, సింగర్స్కి, ఎనీబడి ట్రిబ్యూట్స్ చేసాం, చాలా వర్క్షాప్స్ చేసాం. రైటర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, చాలా మంది. అది సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాలో చాలా పిల్లలకి నాకు చాలా ఇష్టం ఏంటంటే పిల్లలకి ఇప్పుడున్న మన జనరేషన్లో గ్యాడ్జెట్స్ అనేది జీవితం అయిపోయి ఐ నో హౌ బ్యాడ్ ఎఫెక్ట్ ఈజ్. సో వాళ్ళకి చాలా నేను వాళ్ళకి ఒక బ్యాండ్ క్రియేట్ చేసి వాళ్ళకి మ్యూజిక్ కానీ, వాళ్ళకి పెయిన్, అంటే అందరూ అన్నీ చేస్తారేమో కానీ కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళాను. అంటే ప్లేస్ ఎట్లా యూటిలైజ్ చేయాలని మొదలెట్టిన దీంట్లో వీ థాట్ ఆఫ్ డూయింగ్. అంటే దేర్ ఇస్ సో మచ్ స్కోప్. ప్లేస్ ఉండాలే కానీ. నిజమే, ప్లేస్ దాంట్లో మీరు అంటేనే ఒక హైప్ క్రియేట్ అయింది. దట్టు మళ్ళీ పెద్ద సింగర్స్, కౌసల్య గారు లాంటి వాళ్ళు ఎంతో మంది నిఖిల్ రిబన్ కట్ చేశారు, నాగార్జున గారు, వీళ్ళందరూ ప్రమోట్ చేశారు. దాంతో అసలు ఇన్స్టాలో చాలా మీ దాంట్లో ముఖ్యంగా ఏ మార్కెటింగ్ చేయలేదు. మీరు ఒకసారి గమనిస్తే ఇప్పుడు కొంచెం బర్గర్ అన్నో పట్టుకుని తప్పక, బికాస్ ఐ హ్యావ్ టు సే దట్ ఐ హ్యావ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అని. అందరూ పాపం అందరూ, ఎందుకంటే ఒక నమ్మకం మన మీద, అంటే ఒక గుడ్ విల్ ఏదో మనం క్రియేట్ చేసుకుంది భగవంతుడి దయ వల్ల ఉంది. కాబట్టి ఎవ్రీబడి, మీరు కూడా మాట్లాడారు అంటే చూసి మీ బ్యాండ్స్ చాలా ఇష్టం. అది అట్మాస్ఫియర్, ఆ లైటింగ్, ఆ పాడడం అంతా. స్మాల్ ప్లేస్ కాకపోతే అందరూ ఏమనుకున్నారంటే ఈవెంట్స్ అంటే లార్జ్ స్కేల్ కాదు, ఇలాంటి కోజీ ఈవెంట్స్ కూడా చేయొచ్చు. అదొకటి మనం చాలా వండర్ఫుల్ గా ఆర్గనైజ్ చేస్తున్నారు. అంత తక్కువ ప్లేస్ లో అంత, అంటే ఒక రిచ్, ఒక వామ్త్, ఏదో ఒక మన అనే ఒక కంఫర్ట్ని ఇస్తుంది. ఇప్పటికి కూడా అలాగే అంటున్నారు. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మేడం? కరీంనగర్ డైరీస్ అని ఒక బ్యూటిఫుల్ సినిమా చేసాం. సంగారెడ్డిలో కూడా మెజారిటీ తెలంగాణ. మా అమ్మాయి అంటే మా అమ్మాయి అయిపోయాను. లైక్ ఆంధ్ర, తెలంగాణ, మన బిడ్డ, హైదరాబాద్ బిడ్డ. సో ఐ డిడ్ మ్యాజిక్ అని మన గౌతమ్ తిన్ననూరి గారి సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఆల్రెడీ చేసి చాలా రోజులు అయిందమ్మా. సనా అని అమ్మాయి ఇప్పుడు దురంధర్లో చేసింది చూసారా, ఆ పాప ఫస్ట్ తెలుగు ఫిలిం మేము చేసాం. ఆ అమ్మాయి ఇప్పుడు 4 సినిమాలు చేసింది. ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. అండ్ ఐ టెల్ యూ, పవన్ సాధినేని గారు, తరుణ్ భాస్కర్ సినిమా గాయపడ్డ సింహం, అదొకటి బ్యూటిఫుల్ సినిమా. అసలు పొట్ట చెక్కలయ్యాలని అవుతారు. డార్క్ కామెడీ. అంటే నేను చెప్పాను అంటే అట్లీస్ట్ ఒక మంచి సినిమా చేసామనే తృప్తి ఉంది. అదొకటి చేసాం. ఇంకొక సినిమా నేను మొన్న ఒక చిన్న కేమియో చేశాను, వరుణ్ సందేశ్ సినిమా, అది కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఒక 3 సినిమాలు సైన్ చేశాను. ఇంకా పేర్లు తెలియదు, బట్ గుడ్ ఫిలిం సైన్ చేశాను యాక్చువల్లీ. ఎంత బాగుందో వినడానికి. మీరు ఇది బిజీ అవ్వాలి. అది అమ్మవారికి 10 చేతులు అని మనం పెడుతుంటాం. ఒక దాంట్లో గరిటె, ఒక దాంట్లో ఫోన్, ఒక దాంట్లో స్టెథోస్కోప్, అలా మీరు 10 చేతులతో పనిచేయాలి. అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ ఫైనల్ గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంది. ఏం చేస్తారో? చాలా సింపుల్, అంతే. మేడం, టీవీ, సినిమా
రెండింటిలో ఒకటే సెలెక్ట్ చేసుకోమంటే ఏంటి? మీరు ఎంత కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఏదో ఒకటి. నో, ఇది ఎస్ నో మేబీ కాదు. టీవీ సినిమా రెండు కళ్ళు, ఒక కన్ను పోతే ఇంకొక కన్ను. డిప్లొమాటిక్ ఆన్సర్ ఇది. నో నో, ఇట్స్ అ వెరీ సిన్సియర్ ఆన్సర్. సరే, ఇండియాలో బాగా ఇష్టమైన ప్లేస్ అంటే టైం దొరికి ఛాన్స్ దొరికితే వెళ్ళాలి అనిపించే ప్లేస్? మా ఇల్లు. ఓ, కష్టం సుఖం ఏది లైఫ్లో జరిగినా ముందుగా ఫోన్ చేసే బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? దేవుడు. మా అమ్మ తర్వాత. ఓ, మాకు తెలియని మీ హాబీ ఏమైనా ఉందా? మీకు తెలియని నా హాబీ, అన్నీ తెలిసిన హాబీసే, బట్ తెలియని హాబీ వంట కూడా చేస్తాను. ఎవరికి తెలియదు. ఓకే, ఇష్టంగా హాబీగా చేస్తారా? సూపర్. మిమ్మల్ని మీరు ఎలా ఇష్టపడతారు? ఒక యాంకర్గానా, ఒక నటిగానా? ఒక మంచి మనిషిగా. సూపర్. జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుకొని నెరవేరని డ్రీమ్ ఏమైనా ఉందా? అంటే నాకు ఓల్డ్ ఏజ్ హోమ్ అనే పేరు నచ్చదు. నాకు గ్రోయింగ్ అప్ చాలా టీనేజ్ నుంచి నేను బాగా డబ్బులు, ఏ వృత్తిలో వెళ్ళినా బాగా డబ్బులు సంపాదించి ఒక కమ్యూనిటీ కట్టాలని కోరిక, ఒక సీనియర్ సిటిజన్స్ కమ్యూనిటీ అని. ఇప్పుడు చాలా వచ్చేసాయి అనుకోండి, నాది 40 ఏళ్ళ డ్రీమ్. సో ఒక మంచి స్థలం నేను నా డబ్బులతో కొనుక్కొని అక్కడ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ఎవ్రీబడి అని. మీరు వదులుకోలేకపోతున్న ఒక అలవాటు ఏమైనా ఉందా? ప్రేమించడం. వదులుకోకండి. మనసు మెదడు ఈ రెండింటిలో దేని మాట వింటారు? బాడీ. బాడీ ఇండికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనసుకి మెదడు కన్నా ముందు మన బాడీలో ఎన్నో వేల కణాలు ఉంటాయి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. మనం ఏది నేను చిన్న చెప్తాను, పొద్దున్నే లేచి అద్దంలో చూసుకుని ఓ నేను డల్గా ఉన్నాను అనుకుంటే మన బాడీ వినేస్తుంది, మెదడు మనసు ఏం విందు. బాడీలో ఉన్న ప్రతి కణం రియాక్ట్ అయిపోతుందికి ఈరోజు నేను బాగాలేను, ఈరోజు నేను బాగాలేదని. సో ఫస్ట్ లిజన్ టు యువర్ బాడీ, టీచ్ యువర్ బాడీ. గుడ్. నేను అడిగిన క్వశ్చన్స్లో ఆ రెండు తప్ప ప్రతిదానికి మూడో ఆన్సర్ ఇచ్చిన మొదటి వ్యక్తి మీరే. చూసాను, అందుకే వద్దన్నాను రౌండ్. మూడో ఆన్సర్ యాప్ట్గా ఉందా లేదా? ఉంది. బట్ నేను చాలా ఎంజాయ్ చేసా. ఇందులో లేనిది ఒకటి చెప్తున్నారు చూడండి, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. లర్నింగ్ కదా, నేను ఎక్కడో నేర్చుకుని వచ్చాను. నాకు చాలా నచ్చింది ఇది. ఇంకొకటి చెప్పనా, నాగార్జున గారు ఒకటి చెప్పారు, మీరు రౌండ్ అయిపోతే చెప్తాను. అయిపోయింది. ఒకరోజు ఇలాగే ఏదో మేము మీటింగ్కి వెళ్ళాం. వెళ్తే ఆయన బాబుది అఖిల్ సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్నారు. సమ్మర్, అది ఏ సినిమానో గుర్తులేదు, వైజాగ్ వెళ్ళొచ్చారు. ఇప్పుడు మీరు అలసిపోయి, మీరు వచ్చాక అలసిపోయారా మేడం, బిజీగా ఉన్నారా అన్నప్పుడు అలసిపోయాను అంటే అవును అంటే ఓకే. నేను వెళ్ళి అందరికి చెప్తాను, ఆయన ఇప్పుడే వచ్చారు కదా, హీ లుక్స్ వెరీ టైర్డ్, లెట్స్ నాట్ బాదర్ హిమ్. తొందరగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఆయనకి ఏదో ఇన్విటేషన్ ఇవ్వడానికి అందరం వెళ్ళాం. ఆయన పాపం కూర్చున్నారు. నేనే చెప్తున్నా, బాదర్ చేయకండి, మనం తొందరగా మాట్లాడి వెళ్ళిపోదాం. అనిత ఒకసారి ఇలా రా అన్నారు, పక్కకి తీసుకెళ్ళన్నారు. ఒకటి చెప్తున్నాను విను, నేను గట్టిగా చెప్తున్నా అనుకోవద్దు, ఇప్పుడు కూడా నీకు చెప్పాల్సిన అవసరం వస్తుంది అనుకోలేదు, బికాజ్ యూఆర్ వెరీ మెచ్యూర్డ్ అండ్ ఇది గర్ల్. బట్ చెప్తున్నా, నువ్వు ఇది స్ప్రెడ్ చేయాలి. ఈరోజు మీకు అందుకే చెప్తున్నా, మీకు టైం లేకపోయినా ఈ మాట స్ప్రెడ్ చేయాలి. ఏంటంటే ఒక మనిషి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అలసిపోయినా, వాళ్ళు పడిపోయి ఎలా ఉన్నా సరే, ఆర్ యూ టయర్డ్, యూ డోంట్ లుక్ గుడ్ టుడే అనే మాట మీ నోటి నుంచి రాకూడదు. ఇది స్ప్రెడ్ చేయి. ఎందుకంటే దట్స్ వేర్ ఐ బికమ్ మోర్, ఇంకా డల్ అయిపోతాం. అవును కదా, అలసిపోయాం కదా అని. ఇట్లా కళ్ళెమ్మట నాకు పక్కన చాలా మంది దిగ్గజాలు ఉన్నారు సినిమా వాళ్ళు, వాళ్ళందరూ దాన్ని తీసుకెళ్ళి నాగార్జున గారు, అనిత క్లాస్ పీకారు అని చెప్పే లెవెల్లోకి వెళ్ళిన కళ్ళెమ్మట అలా నీళ్ళు అనమాట. ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను ఆయన్ని. ఐ డెంట్ స్కోల్డ్, యూనో ఎలా మాట, Anita, I'm not scolding you, I'm telling you. I want you to carry this and teach people. Ki, Krishnavan garu, meer enti vaal dull ga unnaru. No, don't say that. Don't say that. Rather say that you want some coffee, tea. మనం వాళ్ళని అడుగుదామా, బయటికి వెళ్దామా, కొంచెం సరదాగా. అందుకే ఆయన పాజిటివ్ అనేది అయింది. సో ఇది ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను, ఇది మీరు మళ్ళీ స్ప్రెడ్ చేయండి. సూపర్ నిజంగా. ఆయన నాకు చెప్పిన దానికి ఒక అర్థం ఉంటుంది. ఎన్నిసార్లు తెలియకుండా ఎంతమందిని అంటాం, అది కన్సర్న్ అనుకొని మనం అనుకుంటాం. అనకూడదంట అలా. ఏంటి వాళ్ళు అలసిపోయారా, అదేంటి అలా ఉన్నా, నన్ను ఎవరైనా చెప్తే ఫస్ట్ చెప్తా, నెవర్ ఎవర్ సే దట్. ఐ యూ టైర్డ్ టుడే, ఇంటికి వెళ్ళాక అలసిపోయారా మేడం అంటే ఏం అలసిపోలేదు, తెలియకుండా అనేసినా సరే వాళ్ళకి చెప్తాను ముందే, అలసిపోయారని అడగండి, నన్ను ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఐఎమ్ టైర్డ్ అని. సో దిస్ థింగ్ ఐ థింక్ ఆయన చాలా గట్టిగా చెప్పారు, చాలా జోకులు వేశారు బయటకు వెళ్ళి జనాలందరూ. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి మళ్ళీ నాకు మెసేజ్ వచ్చింది,
ప్లీజ్ డోంట్ క్యారీ దట్. ఇది లర్న్. యూ ఆల్వేస్ సే దట్ ఐఎమ్ యువర్ మెంటర్ కాబట్టి దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ యూ టు లర్న్ అండ్ స్ప్రెడ్ దట్ అన్నారు. ఆ మెసేజ్ వచ్చినాక అప్పుడు దాకా ఏడ్చుకుంటూ కూర్చున్నాను, ఆయనకి తెలిసిన వాళ్ళకి నాకు తెలిసిన వాళ్ళకి చెప్పి. బట్ ఇట్ ఈస్ అ ప్లెజర్ ఆల్వేస్, ఇట్ ఈస్ అ ప్లెజర్ ఆల్వేస్. నాకు నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు వాళ్ళ ఫ్యామిలీ అన్న, అలాగే వెంకటేష్ గారి ఫ్యామిలీ, చాలామంది, ఈవెన్ కృష్ణరాజు గారు, ప్రభాస్, ఐ ఫీల్ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఫ్యామిలీ హియర్. అలా అనుకుని బతికేస్తున్నాం. ఎందుకంటే పొద్దున్న లేస్తే మన ఇంటి నుంచి బాయ్ చెప్పి వస్తే మళ్ళీ ఆడు పడుకున్నాక వెళ్ళి గుడ్ నైట్ చెప్పే టైం కూడా ఉండని ప్రపంచంలో బతుకుతున్నప్పుడు ఐ ఓన్డ్ ఎవ్రీ ఫ్యామిలీ యాజ్ మై ఫ్యామిలీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇవాళ ఇక్కడ ఉండడం కూడా ఫుల్ ఆఫ్ ఒక పాజిటివ్ వైబ్. ఇదంతా మనం ఒక పర్ఫ్యూమ్ షాప్లోకి వెళ్తే ఏం కొట్టుకోకుండా ఆ ఫ్రేగ్రెన్స్ మనకు వస్తున్నట్టు పాజిటివ్ పీపుల్ చుట్టూ ఉంటే ఆరా అదే వస్తూ ఉంటుంది. అండ్ మళ్ళీ మళ్ళీ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రేక్షకులు అందరి తరపున, దూరదర్శన్ తరపున థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు కూడా మీ మొత్తం దూరదర్శన్ యాజమాన్యం అందరికీ, అలాగే దూరదర్శన్ 1000 సంవత్సరాలైనా సరే దూరదర్శన్ని వదలకుండా ఉన్న ప్రేక్షకులకి అందరికీ కూడా, మీకు స్పెషల్లీ చక్కటి క్వశ్చన్స్ అడిగారు, మనసు విప్పి చెప్పేలా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మరొక అతిథితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్కారం.